ఉత్తరాంధ్ర వాసుల పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన కేజీహెచ్లో గుండె జబ్బులకు చికిత్సలు అందటం లేదు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన పెద్ద ఆసుపత్రిలో హార్ట్ ఆపరేషన్ పరికరాలు తుప్పుపట్టి మూలకు చేరాయి. కొత్తవి కొనేందుకు 3 కోట్ల నిధులు లేక 7 నెలలుగా వందలాది మంది ప్రైవేటు వైద్యం చేయించుకోలేక మంచమెక్కుతున్నారు. ఈ మేరకు సిపిఎం శ్రేణులు కేజీహెచ్ ఎదుట భిక్షాటన చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక నెలల తరబడి కేజీహెచ్లో హార్ట్ సర్జరీలు ఆగిపోయినా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని సిపిఎం నాయకులు సుబ్బారావు మండిపడ్డారు. తక్షణమే నిధులు మంజూరు చేసి కేజీహెచ్కు ఆపరేషన్ పరికరాలను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనేకమైన వసతులు ఉన్న హాస్పిటల్ ఈరోజు గుండె జబ్బుల వార్డులో ఆపరేషన్లు చేయడానికి మిషన్లు లేవు. అత్యంత దుర్మార్గంగా ఈరోజు మిషన్లు లేవని ఆపరేషన్లు ఆపేశారు. అందుకనే సిపిఎం పార్టీగా ఈరోజు భిక్షాటన చేస్తున్నాం. ప్రజలకి తెలియపరచడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ భిక్షాటన ప్రభుత్వం అయినా తెలుసుకొని ప్రజలకి ఊరట కల్పించేటట్టు ఈ ప్రభుత్వం ఉండాలి. చెప్పింది సంవత్సరం అయింది, చాలా టెక్నాలజీని తీసుకొస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పారు. అత్యంత దుర్మార్గం. ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంపద సృష్టిస్తానని చెప్పి ఈ రోజు మిషన్లు కొనలేకపోవడం కేజీహెచ్కి అత్యంత జగిత్యాలలో లంచగొండి అధికారి ఏసీబీకి చిక్కాడు. పంచాయతీరాజ్